వెల్కమ్ టు పిడిటీవీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్కు సిఆర్డీఏ అధికారులు అయితే షాక్నైతే ఇచ్చారు. రాజధాని ప్రాంతం తుళ్లూరు మండలం ఉద్దండరాయనిపాలెంలో నిర్మాణంలో ఉన్నటువంటి నందిగం సురేష్కి చెందిన బిల్డింగ్కి సంబంధించి భవనానికి సంబంధించి సిఆర్డీఏ అధికారులు నోటీసులు జారీ చేస్తూ అనుమతులు లేకోకుండా నిర్మాణాలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ కూడా 7 రోజుల గడువునైతే ఇవ్వడం జరిగింది. ఈ గడువులోగా సరైనటువంటి వివరణ ఇవ్వకపోతే కనుక ఖచ్చితంగా చర్యలు ఉంటాయంటూ కూడా సిఆర్డీఏ అధికారులు నోటీసులు జారీ చేయడం అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం మారిన దగ్గర నుంచి కూడా నందిగం సురేష్ మీద కక్ష సాధింపు చర్యలు దిగుతూ ఉన్నారు. గత కొన్ని రోజుల క్రితం మాజీ ఎంపీకి చెందినటువంటి లారీలను ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారంటూ ప్రభుత్వ అధికారులు పట్టుకున్నారంటూ వైసీపీ పార్టీ శ్రేణులు అయితే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. తాజాగా నిర్మాణంలో ఉన్నటువంటి భవనానికి సంబంధించి నోటీసులు జారీ చేయడం, వివరణ ఇవ్వకపోతే కనుక ఖచ్చితంగా కూల్చివేత ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ ప్రభుత్వ అధికారులు చెప్తున్న నేపథ్యంలో వైసీపీ పార్టీ కార్యకర్తలు నందిగం సురేష్కి చెందినటువంటి అనుచరులు అయితే ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ నోటీసులు జారీ చేశారంటూ వైసీపీ పార్టీ నాయకులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. అయితే రాజధాని ప్రాంతమైనటువంటి ఉద్దండరాయనిపాలెంలో అనుమతులు లేకుండా ఎంపీగా ఉన్న సమయంలో నందిగం సురేష్ అక్రమంగా ఈ యొక్క బిల్డింగ్ని నిర్మాణం చేస్తూ ఉన్నారంటూ ప్రభుత్వ అధికారులు చెప్తూ సరైన వివరణ ఇవ్వాలి అంటూ కూడా 7 రోజులు గడువు ఇవ్వడం అనేది, నోటీసులు జారీ చేయడం అనేది చర్చనీయంగా మారింది. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రభుత్వం మారిన దగ్గర నుంచి కూడా రాజధాని ప్రాంతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి నిర్మాణాలకు సంబంధించి సిఆర్డీ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్లుగా తెలిసి ఉంది. గత కొన్ని రోజుల క్రితం తాడేపల్లిలో వైసీపీ పార్టీ నిర్మిస్తున్నటువంటి కేంద్ర కార్యాలయాన్ని సిఆర్డీ అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేత చేయడం అనేది కొంత ఉద్రిక్త పరిస్థితికి అయితే దారితీయడం జరిగింది. ఇప్పుడు తాజాగా నందిగం సురేష్కి చెందినటువంటి నిర్మాణంలో ఉన్న బిల్డింగ్కి సంబంధించి కూడా అనుమతులు లేవు అంటూ సిఆర్డీ అధికారులు నోటీసులు జారీ చేయడం పట్ల వైసీపీ పార్టీ అభిమానులు అయితే అసంతృప్తిని, నిరసన అయితే తెలియజేస్తున్నారు. అయితే ఇప్పుడు సిఆర్డీఏ అధికారులు నందిగం సురేష్కి చెందినటువంటి బిల్డింగ్కి సంబంధించి నోటీసులు జారీ చేయడం పట్ల నందిగం సురేష్ ఏ విధంగా స్పందిస్తారని చూడాలి. నందిగం సురేష్ ఇచ్చినటువంటి వివరణ బట్టి సిఆర్డీఏ అధికారులు ఏ విధంగా ముందుకు వెళ్తారనేది మరొక రోజుల్లోనే తేలబోతుంది.